మీరేమో ఊరికే ఉండరు. నువ్వు మాత్రం ఊరుకోలేక ఉప్పురా వేస్తున్నావా? వెళ్ళి వంట సంగతి చూడు. రే బాలు, ఇవాల్టి సంగతి వదిలేయ్. రేపటికేం చేద్దామో ఆలోచించు. వీణ్ణా? వాణ్ణి కాదురా, రేపు చాలా ముఖ్యమైన రోజు. మావయ్య, కార్లు, టైర్లు, రెంచులు, ట్రిప్పులు, పక్కన వాళ్ళు ఏం మింగారు అనేది మాత్రం గుర్తుంటుంది. నానా, ఏం నానా అంత కోపంగా వెళ్ళిపోయింది? ఒరే ముద్దు, రేపు మీ పెళ్లి రోజురా, నీకు గుర్తులేదు. అందుకే మేనా ఫీల్ అయింది. వెళ్ళి ప్రసన్నం చేసుకో, తప్పుతుందా? వెళ్ళు. అవునా? అవును కదా, అవునే, అవునవును. ఇలా దొరికిపోయానేంటి నానా? వెళ్ళు. మీనా, మీనా, నేను చెప్పేది విను మీనా. చెయ్యి వదలండి. ఎందుకంత కోపం? నాకేం కోపం లేదు. నేను సంతోషంతో పొంగిపోతున్నా. ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నాకేం కాలేదు. మీకే ఏదో అయింది. కనీసం పెళ్లి రోజు కూడా గుర్తులేదు. అంటే ఆ రోజు మన పెళ్లి కంటే ముందు నాన్న డబ్బులు తీసుకుని మనోజ్ గారు పారిపోయాడు కదా, అందుకే అది మా ఇంట్లో ఉండిపోయింది. అది మీకు ముఖ్యమైంది కాని మన పెళ్లి రోజు ముఖ్యమైన విషయమని అనిపించలేదా? చెప్పండి. మన పెళ్లి కంటే ముఖ్యమైన రోజు నాకేదీ లేదు. మరి ఎందుకు చెప్పలేదు? చెప్పాలనుకున్నాను. ఆపుటలు కొట్టించి చుట్టాలందరినీ పిలిచి విందు భోజనాలు పెట్టి చేసుకుని ఉంటే ఇంకా బాగా గుర్తుండేది. అయినా అది మన పెళ్లి రోజు అంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను నీకోసం తాళి కొని గుళ్ళో నీ మెళ్ళలో తాళి కట్టాను కదా, అది నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతుంది. నిజంగానే అంత బాగా గుర్తుందా? అదొకటే కాదు, నిన్ను చూసిన రోజు, నీతో మాట్లాడిన రోజు అన్నీ గుర్తున్నాయి. ఓ, అయితే నన్ను మొదటిసారి ఎక్కడ చూశారో చెప్పండి. అది అది మొదటిసారి నిన్ను పార్లర్కి తీసుకెళ్ళాను కదా, అప్పుడు చూశాను.